సినిమాలలో ఒక నటుడు ఉంటాడు, లేని దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆ నటుడికి స్వతహాగా ఒక పౌరుషము, ఒక సిగ్గు ఎగ్గు అట్లాంటివి ఏమీ కనిపించవు. కన్న తండ్రినే నాశనమైన చావు చస్తే ఆ తండ్రికి సపోర్టివ్గా లేకుండా ఉన్నాడు. సరే, అది అట్లా పెడదాము. ఈ నటుడు మాత్రం ఏంటంటే కేవలం రాయలసీమ కథలకి సంబంధించిన సినిమాలలో తను హీరోగా వేసి ఆ తొడలు కొట్టి మెడలు కొట్టుకుని తొడలు కొట్టుకుని మీసాలు ఇంతంత పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని చండాలప విన్యాసాలన్నీ చేసే ఆ నటుడు ఇట్లాంటి రాయలసీమ వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద వీళ్ళ మీద ఆధారపడి అతను సినిమాల్లో బాగా పైకి వచ్చాడనమాట. అయితే నిజానికి రాయలసీమలో అన్నట్టు ఫ్యాక్షనిస్టులు ఉండరండి. ఏవో వాళ్ళ ఇళ్లలో మనం గోధుమ పిండి పిసుక్కుని ఇట్లా ఉండలు చేసుకున్నట్టుగా వాళ్ళేవి మందుగుండు సామాన్లు ఏమి తయారు చేసుకోరు. ప్రతి ఇంట్లోనూ పొడవళ్ళు గొడ్డళ్ళు అవన్నీ ఉంటాయి అని చెప్తూ ఆ సినిమాల్లో వాళ్ళు ముండమోపి కథలన్నీ వాళ్ళు అల్లుతూ ఉంటారు. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఏదో వాళ్ళ ఫ్యాంటసీస్లో వాళ్ళు ఊహించుకున్నది ఇట్లాగే ఉన్నదిగా అనుకుని అట్టా రాయలసీమని సర్వనాశనం చేసి చచ్చారు చాలామంది రచయితలు కావచ్చు, డైలాగ్ రైటర్లు కావచ్చు. నిజానికి రాయలసీమ అనేది ఎంత గొప్పదంటే నేను చదువుతాను, నా వాట్సాప్లో పంపించారు. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదు, కొట్లాటలు కుమ్ములాటలు దొమ్మిలు అంతకంటే కాదు. ఏ ప్రాంతానికి లేనంత గొప్ప చరిత్ర ఉంది, ఎంతో వైభవం ఉంది, మరెంతో వైభోగం ఉంది. మాడుగుల నాగపణి శర్మ గారు ఆయన అక్కడే పుట్టాడు. లక్కోజు సంజీవరాయ శర్మ గారు ఆయన అక్కడే పుట్టాడు 1907లో. గణిత బ్రహ్మగా పేరొందిన వీరు ప్రపంచంలో 6000 గణిత విధానాలను చేశారు. అన్నమయ్య ఆయన కూడాను అక్కడే పుట్టారు. కుందాచార్యుడు అక్కడే పుట్టారన్నమాట. ఈయన తరిగొండ వెంగమాంబ తరిగొండలో పుట్టారన్నమాట. ఆవిడ 19వ శతాబ్దపు కవయిత్రి. కవయిత్రి అంటే ఏంటంటే రచయిత్రులు అంటే ఏంటంటే రచనలు చేస్తారనమాట, కథలు రాసేవాళ్ళు. కవయిత్రులు అంటే పద్యాలు రాసేవాళ్ళని కవయిత్రులు అంటారనమాట. కవయిత్రి మొల్ల అంటారు కదా, మొల్ల రామాయణం అట్లాగూ ఈవిడ కూడా ఒక కవయిత్రి అనమాట, వెంగమాంబ అని ఆవిడ. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన కూడా అక్కడే కందిమల్లాయపల్లి కడపలో పుట్టాడు. వేమన గారు, వేమన శతకం ఉంటుంది కదా, విశ్వదాభిరామ వినురవేమ అని, ఆయన కూడా అక్కడే పుట్టాడు కడప జిల్లాలో. మొల్ల రామాయణం ఇప్పుడు గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మొల్ల కూడా ఆవిడ అక్కడే పుట్టిందిట. గజ్జల మల్లారెడ్డి ఈయన ఒక అభ్యుదయ వ్యంగ్య కవి అనమాట. సెటైర్లు వేస్తూ, ఇప్పుడు నేను వీడియోలు చేస్తూ ఉంటాను కదా, సెటైర్లు వేస్తూ ఉంటాను కదా, అట్లాగే నాకంటే ఒక గొప్పవాళ్ళు మహానుభావులు అంటే మేము అట్లాంటి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటామేమో, లేకపోతే వాళ్ళకి మాకు ఏదో ఎక్కడో ఒక టింజ్ ఉంటుందేమో, ఆ టింజిని పట్టుకుని లేకపోతే అట్లాంటి వాటిని ఏదో పట్టుకుని మేము చేస్తూ ఉండొచ్చు. కానీ ఆయన మాత్రం గొప్ప పేరు గడించాడు ఈ గజ్జల మల్లారెడ్డి అని. ఆయన గువ్వల చెన్నడు కడప జిల్లాలో పుట్టాడు. ఈయన రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు. పుట్టపర్తి నారాయణాచార్యులు ఈయన కూడా అక్కడే పుట్టాడండి, రాయలసీమలోనే పుట్టాడు. శివతాండవం తెలుగు పదాలతో శివతాండవం ఆడించాడు ఈయన అని వీళ్ళు చెప్తారు. తరిమిల నాగిరెడ్డి ఈయన కూడాను తరిమిల గ్రామంలో అనంతపురంలో ఆయన పుట్టాడు. బిఎన్ రెడ్డి, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. బిఎన్ రెడ్డి అంటే రంగుల రత్నం పాత సినిమాలు బిఎన్ రెడ్డి గారు చాలా మంచి గొప్ప ఫిలిం పర్సనాలిటీ అనమాట. ఆయన జన్మస్థలం కొత్తపల్లి పులివెందుల కడప జిల్లా. బిఎన్ రెడ్డి తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. బి నాగిరెడ్డి ఆయన కూడా నాగిరెడ్డి చక్రపాణి అంటారు. విజయవాహిని సంస్థలు అదనమాట. ఆయన దానికి సంబంధించింది నాగిరెడ్డి. అక్కడ వడపళనిలో వీళ్ళది పెద్ద స్టూడియోస్ ఉంటాయండి. అంటే నేను మద్రాసులో చాలా కాలం నేను ఉన్నాను కాబట్టి దాదాపు ఒక 25-30 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నాకు బాగా తెలుసు. వడపళని కావచ్చు, అదంతా కూడా కావచ్చు, వాళ్ళది అక్కడ వాహిని స్టూడియో అట్లా ఉంటుందన్నమాట. విజయ వాహిని స్టూడియోలు అవన్నీ కూడా వీళ్ళవే అనమాట. అక్కడే మొత్తం సినిమా ప్రపంచం అంతాను, సినిమా ప్రపంచాన్ని ఏలిన వాళ్ళు అనమాట. ఈ నాగిరెడ్డి కావచ్చు, బి నాగిరెడ్డి కావచ్చు, లేకపోతే బిఎన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు. ఈయన విజయ ప్రొడక్షన్స్
చెప్పాను కదా ఇప్పుడు విజయ హాస్పిటల్స్ కూడా వీళ్ళవేనండి. వాళ్ళ అబ్బాయి ఆయన పోయాడు, వాళ్ళ అబ్బాయి చూసుకుంటూ ఉంటాడనమాట. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వ్యక్తి. కేవీ రెడ్డి అనంతపురం జిల్లా కదిరి వెంకటరెడ్డి తెలుగు సినిమాలకు స్వర్ణయుగమైనప్పుడు మధ్యకాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు తెరకు అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత. టీజీ కమలాదేవి కార్వేటి నగరం చిత్రం చిత్తూరు. ఈమె తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. స్నూకర్ ఉంటాయి కదా, ఒక బాల్ లాగా ఉంటుంది టేబుల్ మీద, అదనమాట. అయితే ఈవిడ జిక్కి పాటలు పాడుతుంది. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జననం ఈవిడిది. నీలం సంజీవరెడ్డి ఇల్లూరు గ్రామం, అనంతపురం. భారత రాష్ట్రపతి అయిన దామోదరం సంజీవయ్య కల్లూరు అంటే కర్నూలు మొదటి దళిత ముఖ్యమంత్రి అని చెప్పాలి. మునయ్య కడప జిల్లా దొమ్మర నంద్యాల గ్రామం. ఈయన ప్రముఖ జానపద గాయకుడు. జిడ్డు కృష్ణమూర్తి మదనపల్లి చిత్తూరు జిల్లా. ఈయన ఫిలాసఫీ వేరుగా ఉంటుంది. జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ తెలిసిన వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, ఆయన గురించి తెలిసిన వాళ్ళకి చాలా తత్వవేత్త అంటారు. నేను కూడా చాలా మంచివి చదివాను ఈయన పుస్తకాలు, అది వేరే విషయం. బళ్ళారి రాఘవ తాడిపత్రి అనంతపురం అనమాట అయింది. శంకరంబాడి సుందరాచారి తిరుపతి చిత్తూరు జిల్లా అనమాట అయింది. సిఆర్ రెడ్డి చిత్తూరు. మళ్ళీ కట్టమంచి రామలింగారెడ్డి ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది, ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు అన్నమాట. సిఆర్ రెడ్డి అంటారు. కట్టమంచి రామలింగారెడ్డి. గడియారం వెంకట శేషశాస్త్రి. ఈయన కూడా అక్కడ వాడాను. పెదముడియం కడప. పరాయి పాలన నిరసించి స్వాతంత్ర కాంక్షను అణువణువున రగుల్చుతూ రచించిన మహాకావ్యమే శ్రీ శివభారతం. జానమద్ది హనుమత్ శాస్త్రి రాయదుర్గం అనంతపురం. తెలుగులో ఒక విశిష్టమైన బహుగ్రంథ రచయిత. మధురాంతకం రాజారాము మొగరాల గ్రామం, చిత్తూరు జిల్లా. బుడ్డా వెంగళరెడ్డి ఉయ్యాలవాడ, కర్నూలు జిల్లా. 185 గ్రామాల ప్రజలకు గంజిపోసి బ్రతికించాడు. బ్రిటిషు రాణి చేత మన్ననలు పొందిన దానశీలు అనమాట ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సురభి నాటకం. ఈ సురభి బాల సరస్వతి సురభి అని ఒక సంస్థ ఉందన్నమాట. వాళ్ళని నాటకాలు అన్నీ బాగా వేస్తూ ఉంటారు. ఆ రోజుల్లో బాగా సురభి అనే సంస్థ చాలాను. అక్కడి నుంచి చాలామంది ఆర్టిస్టులు అందరూ చాలామంది ఆర్టిస్టులకి అదే జన్మభూమి అనమాట. అయితే సురభిన బాలతిమ్మయ్య గారి పల్లి అనమాట. రాయలసీమ అంటే పద్మనాభం అక్కడి నుంచి వచ్చాడు. పసుపులేటి కన్నాంబ, చిత్తూరు నాగయ్య, పోలుదాసు శాంతకుమారి, శాంతకుమారి అంటారు. శాంతకుమారి పుల్లయ్య గారి వైఫ్. పొద్దుటూరు కడప జిల్లా. కలియుగ వైకుంఠం తిరుమల, ఆంధ్ర అయోధ్య వంటి ఇవన్నీ కూడాను చాలా గొప్ప వాళ్ళందరూ కూడాను అక్కడే పుట్టారండి. భక్త కన్నప్ప కావచ్చు, లేపాక్షికి సంబంధించిన కావచ్చు, గండి వీరాంజనేయుడు, కదిరి లక్ష్మీనరసింహుడు, తొలి విద్యా కేంద్రం పుష్పగిరి, ఇవన్నీ కూడాను. అసలు రాయలసీమ అంటే అసలు వాళ్ళు కూడా ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా ప్రేమ అభిమానాలు చాలా ఎక్కువ అండి. వాళ్ళు అంటే పల్లెటూరి భాషలో మాట్లాడుతూ ఉంటారు. ఎంత చదువుకున్న వాళ్ళైనా అక్కడ ఆ లోకల్గా ఉన్న లాంగ్వేజీ వాళ్ళకు ఆ ప్రాంతీయత చాలా ఎక్కువ. వాళ్ళకి ప్రేమలు, పెట్టుపోతలు, వడ్డించటాలు, వచ్చిన మనిషికి భోజనం పెట్టి పంపించటం అట్లాగూ చాలా అలవాటు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకి పైగా ఇంకోటి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు అనమాట. కాబట్టి ఏంటంటే ఈ దిక్కుమాలిన ఈ ముదనష్టపు కథలు, సినిమాలు తీసి రాయలసీమ అంటే ఒక దిక్కుమాలిన ఒక ప్లేస్గా చేశారు. అది రతనాలసీమ అంటారు. అది చాలా గొప్ప వాళ్ళని ప్రొడ్యూస్ చేసి మన ఆంధ్రదేశానికి, దేశానికి ఇచ్చిన ఒక మహాభూమి, ఒక పుణ్యభూమి అనమాట రాయలసీమ. కాబట్టి అట్లాంటి రాయలసీమని మనం చక్కగా కుదిరితే దాని గురించి ఏదైనా పుస్తకాలు చదువుకోవాలి, లేకపోతే ఏదైనా వీడియోలు వినాలి, ఏదైనా చూసుకోవాలి. కానీ అడ్డమైన సమరసింహారెడ్డి, ఆ బొందరెడ్డి, ఆ గెంప, ఆ బొంద సినిమా, ఇవి పనికి మాలిన సినిమాలన్నీ చూసి ఇదే రాయలసీమ అని అక్కడేదో బాంబుల కల్చరు అని అనుకుంటే మాత్రము ఈ దిక్కుమాలిన సినిమా వాళ్ళు
గారు చేసిన సర్వనాశనం చేసిన ఆ రాయలసీమ ఇంతవరకు అట్లా పేరు నాశనం చేశారు. అది అభివృద్ధి కానివ్వకుండా నాశనం చేశారు ఈ రాజకీయ నాయకులే. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే వైఎస్ఆర్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎప్పుడు వచ్చారో అప్పటి నుంచి రాయలసీమకి ఒక రకమైన ఒక వైభవం, ఒక యోగం పట్టిందనమాట. సో అదండి రాయలసీమ గురించిన మనకి తెలిసినది. నాకు ఎవరో పంపించారు, అది మీకు వినిపించాను, చదివి వినిపించాను. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.